మన శరీరంలో మన కన్ను ఒక కెమెరా అయితే అది 576 మెగా పిక్సెల్ రేంజ్ లో ఉంటుంది. అమెరికాలోని వాల్ట్ డిస్నీ వరల్డ్ రీసెర్చ్ సెంటర్ లో ప్రతి సంవత్సరం 6000 మంది సెల్ ఫోన్లు, 3500 మంది డిజిటల్ కెమెరాలు, అలాగే 18,000 మంది టోపీలు అక్కడికి వచ్చిన సందర్శకులు పారేసుకుంటున్నారట. ఫారినర్స్ ఎవరైనా మన దేశ కరెన్సీని వారి దేశాలకు తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం. ముంబైలో మీరొక్కరోజు గాలి పీల్చుకుంటే 100 సిగరెట్లు తాగినంత పొగను పీల్చుకున్నట్లే. అక్కడ ఎయిర్ పొల్యూషన్ ఏ రేంజ్ లో ఉందో మీరే ఊహించండి. మీ దగ్గరున్న కరెన్సీ కాయిన్స్ ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కాయిన్స్ పైన అది ఏ సంవత్సరంలో తయారైందో డేట్ చూసి చెప్పొచ్చు. మరి ఎక్కడైందో తెలుసుకోవాలంటే ఆ డేట్ కింద కొన్ని సింబల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ సింబల్ ఉంటే అది హైదరాబాద్ లో తయారైనట్టు, డాట్ సింబల్ ఉంటే నోయిడాలో తయారు చేశారు అని, అలాగే డైమండ్ షేప్ ఉంటే అది ముంబైలో తయారు చేశారని. ఒకవేళ ఏ సింబల్ లేకపోతే ఆ కాయిన్ కోల్కతాలో తయారు చేశారని అర్థం. మన దేశంలో ఈ ప్రదేశాల్లో మాత్రమే కాయిన్స్ ని తయారు చేస్తారు. ఫేస్బుక్ లో ఒక్క రోజుకి 6 లక్షల అకౌంట్స్ హ్యాకింగ్ కి గురవుతున్నాయి. ఈ ప్రపంచంలో నిజమైన సింహాల కంటే వాటి విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. ఒక పులి గాండ్రిస్తే దాదాపుగా 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. మనం ప్రతిరోజు మనల్ని మనం చూసుకుంటున్న అద్దం మొట్టమొదటిసారిగా ఎవరు తయారు చేశారో తెలుసా? 1835లో జస్టిస్ వాన్ లిబిక్ అనే జర్మన్ కెమిస్ట్ మొట్టమొదటిసారిగా అద్దాన్ని కనుగొన్నాడు. ఈ ప్రపంచంలో మొట్టమొదటి భాష తమిళ్. అవును, ఇప్పుడున్న భాషల్లో అత్యంత ప్రాచీన భాష తమిళ్. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నుండి వాడుకలో ఉంది. ప్రాచీన భాషల్లో ఇప్పటి వరకు వాడుకలో ఉన్న ఏకైక భాష తమిళం. ఒకవేళ మీరు ఈ భూమికి రంధ్రం చేసి దూకితే మీరు అవతల వైపు కేవలం 42 నిమిషాల 12 సెకండ్లలో వెళ్ళగలరు. తేనెటీగలు మనుషుల్ని కుట్టాక అవి చనిపోతాయి. ఎందుకంటే తేనెటీగల ముళ్ళని మన శరీరంలో పొడిచాక అవి వెనక్కి లాగినప్పుడు ముళ్ళుతో పాటు వాటి ఇంటర్నల్ ఆర్గాన్స్ ని కూడా వదిలేస్తాయి. దానివల్ల అవి కాసేపటి తర్వాత చచ్చిపోతాయి. ఫ్రెండ్స్, మనం 1000 రూపాయలను, అంతకు మించిన 1000 రూపాయలను షార్ట్ కట్స్ లో 1K, 2K, 3K అని రాస్తాం. K అంటే కిలో. ఈ కిలో అనే పదం గ్రీకు భాష నుంచి వచ్చింది. గ్రీకులో 1000 అని అర్థం వస్తుంది. అలాగే ఏదైనా పదార్థాన్ని కొలవడానికి గ్రాముల్లో కొలుస్తాం. 1000 గ్రాములైతే 1 కిలోగ్రామ్ అని అంటాం. అలాగే ఏదైనా పదార్థాన్ని కొలవడానికి గ్రాముల్లో కొలుస్తాం. 1000 గ్రాములైతే 1 కిలోగ్రామ్, అదే కేజీ అని అంటాం. ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి మూన్ వాక్ డాన్స్ చేసింది మైకేల్ జాక్సన్ అని అందరూ అనుకుంటారు. కానీ అతని కంటే ముందే 1955లో బిల్ బైలీ అనే అమెరికన్ డాన్సర్ ఒక టీవీ షోలో మూన్ వాక్ డాన్స్ చేశాడు. ఈ మధ్య మనకు కొంతమంది వాట్సాప్ అనేది మన దేశానికి సంబంధించింది కాదని, దీనికి బదులుగా మన దేశంలో తయారు చేసిన టెలిగ్రామ్ యాప్ ని వాడమని సలహాలిస్తున్నారు. నిజానికి టెలిగ్రామ్ యాప్ కూడా మన దేశానికి కాదు. రష్యాకు చెందిన పావెల్ డురవ్ మరియు నికోలై అనే 2 సోదరులు ఈ యాప్ ని డెవలప్ చేశారు. ఈ యాప్ యూకేలో రిజిస్టర్ అయింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలా? అయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి.